విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఉంది. ఈ విషయం మీకు తెలుసా? విజయవాడ సిటీ కార్పొరేషన్ పరిధిలోని 62వ డివిజన్లో ఓ ప్రాంతం పేరు పాకిస్తాన్ కాలనీ. అక్కడి ప్రజల ఆధార్, పాన్, రేషన్ కార్డుతో సహా అన్ని సర్టిఫికేట్స్లోనూ వారి చిరునామా పాకిస్తాన్ కాలనీ బెజవాడగా ఉంటుంది. ఇంతకు ఈ కాలనీకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం 1980లలో విజయవాడలో కాలనీ ఏర్పాటు చేశారు. దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు. ఆ తర్వాత బర్మా నుంచి వచ్చిన వాళ్ల కోసం బర్మా కాలనీ కూడా ఏర్పాటైంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు బట్టల వ్యాపారం చేసేవారు. అయితే అమ్మకాలు సరిగా లేకపోవడంతో ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. తూర్పు పాకిస్తాన్ అంటే ఈస్ట్ బెంగాల్ అన్నమాట. పాకిస్తాన్ మధ్య 1971లో యుద్ధం జరిగింది. నాడు ఈస్ట్ బెంగాల్ తరపున భారత్ పోరాడింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోవడంతో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం బంగ్లాదేశ్గా అవతరించింది.